మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఆదివాసీల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాకారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశం కోసం ఏం చేస్తున్నామనే ఆలోచన అందరిలో రావాలన్నారు సీఎం చంద్రబాబు. విజయవాడలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. నీ కోసం నువ్వు ఏం చేసుకుంటున్నావు, నీ కుటుంబం కోసం ఏం చేస్తున్నావు, దేశం కోసం ఏం చేస్తున్నావు అనే ఆలోచన అందరిలో రావాల్సిన అవసరం ఉంది. ఈ స్వాతంత్ర సమర దినోత్సవ సందర్భంగా 7 రోజులుంది. ఈ రోజు నుంచి 15 వరకు, ఆ తర్వాత 2047 వికసిత్ భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్ ఉంటుంది. మీరు గాని అనుసంధానం కాగలిగితే ఆకాశమే హద్దుగా మీరు ఎదిగే పరిస్థితి వస్తుంది. అందుకోసం నేను చెప్తున్నా, నీ కోసం నువ్వు పనిచేయడమే కాదు, సమాజానికి దేశానికి ఏం చేస్తారో, ఏం చేయగలుగుతారో మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. భోగాపురంలో మీరు చూస్తే అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టామంటే ఆయన పోరాట పటిమ, ఆ రోజు గిరిజనులు చూపించిన చొరవ, మీ సహకారమే కారణం. అందుకనే ఈరోజు నేను ఆలోచించింది, అల్లూరి సీతారామరాజు గారి ఎయిర్పోర్ట్ ఎక్కిన వారందరికీ కూడా మా ఆదివాసులు గుర్తుకొస్తారని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మా ఆడపిల్లలు చూశాను, దింస, మొన్నటి వరకు దింస మన నాగరికత, గిరిజన ప్రాంతంలో మన సంస్కృతి సాంప్రదాయం. ఈరోజు ఆ దింసాన్ని మీరు చూస్తే గిన్నిస్ రికార్డ్ ఎవరైనా వెరిఫై చేస్తే దింస అంటే ఏంటి, దీని చరిత్ర ఏంటి, ఏ విధంగా ఒక రికార్డు క్రియేట్ చేశారో చాలా స్పష్టంగా వస్తుంది. ఒకప్పుడు పోడో కల్టివేషన్ చేసేవాళ్ళు మన గిరిజనులంతా. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో చూసేవాడిని. ఒక దిక్కడు ఉండేవాళ్ళు కాదు, ఒక నమ్మకం. ఇక్కడి నుంచి కొండలన్నీకి వెళ్ళిపోయేవాళ్ళు. ప్రభుత్వానికి కూడా చాలా కష్టమయ్యేది. మొదటిసారి ఈరోజు అనౌన్స్ చేస్తున్నా, పోడో కల్టివేషన్ ఆగిపోయింది, గిరిజనుల అభివృద్ధికి తిరుగు లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. గిరిజన రైతు తన పంటను అమ్ముకోవాలన్నా, విద్యార్థి విద్యాలయాలకు వెళ్లాలన్నా ఎక్కడా కష్టం లేని విధంగా కనెక్టివిటీ ఉండాల్సిన అవసరం ఉంది. మొన్నే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీరు చూస్తే 2336 గిరిజన వాసాలకి మిషన్ మోడ్లో రోడ్డు కనెక్టివిటీ కోసం పనిచేస్తున్నారు. ఇంకో పక్క జల్ జీవన్ మిషన్ కింద 3,22,991 కుటుంబాలకి కొళ్ళాయి ఇవ్వడానికి, కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. 2027 డిసెంబర్ నాటికి ప్రతి ఇంటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. డోలీ మోతలు లేకుండా ఫీడర్ అంబులెన్స్లు కానీ, 108 కానీ, 104 మొబైల్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తాం. నిన్నే ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం టెలికమ్యూనికేషన్ సెక్టర్తో. ఎయిర్టెల్ కానీ, జియో కానీ అన్ని కంపెనీస్తో పెట్టుకుని మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజన తాండాలకి, గిరిజన గ్రామాలకి ఇమ్మీడియట్గా కనెక్టివిటీ ఇచ్చే బాధ్యత. విజయవాడలో ఏ విధంగా అయితే సెల్ ఫోన్తో మీరు మాట్లాడుకుంటున్నారో, మీ ఊరు నుంచి ప్రపంచంలో ఎక్కడికి మాట్లాడుకోవాలన్నా ఆ ఫెసిలిటీ కనెక్ట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. 2016లో విశాఖపట్నం వస్తే ఆయన తీసుకొచ్చి అరకు కాఫీ తాగిచ్చి, ఆ రోజు ఆయన తాగిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మంచి కాఫీ, బాగుంది టేస్ట్ అని. అక్కడి నుంచి 2-3 సార్లు మొన్నే మీరు చూస్తే ఆయన అరకు కాఫీ గురించి మన్ కీ బాత్లో చెప్పారు. మొన్న ఆస్ట్రేలియాకు పోతే
ఆస్ట్రేలియా ప్రధానమంత్రికి అరకు కాఫీ గిఫ్ట్ ఇచ్చి దీనికి ప్రాముఖ్యత తీసుకొచ్చారు. అంటే మీరు ప్యారిస్కి పోతే ప్యారిస్లో మన అరకు కాఫీ కనపడొస్తుంది. ఒక స్టాల్ కాదు, 5-6 పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక సంకల్పం, నిరంతరం పనిచేయడం. నా దగ్గరికి ఎవరు వచ్చినా, నేను ఎవరిని కలిసినా, ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా అరకు కాఫీ మాత్రం తప్పకుండా బహుకరిస్తాను. దీనికోసం మార్కెటింగ్ చేయాలి, మీరు పండించే పంటలకు గిట్టుబాటు ధర రావాలి, గిరిజన రైతులు ఆదివాసులకు న్యాయం జరగాలని ముందుకు పోతున్నాను. కాశ్మీర్ కంటే బాగుండే ప్లేసు మన అరకు, మన లంసింగి, మన పాడేరుని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సుందరమైన ప్రాంతాలున్నాయి. అదే మరిగా ఎప్పుడు కూడా 30-32 డిగ్రీల టెంపరేచర్ కూడా క్రాస్ కాదు. సిటీ నుంచి 1 అవర్ జర్నీ. ప్రపంచంలో ఎవరు ఎక్కడ దిగినా నేరుగా భోగాపురం, అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్లో దిగి నేరుగా 1 గంటలో పాడేరుకు కానీ లేకుంటే అరకుకు పోయే పరిస్థితి వస్తుంది. ఆ రోడ్లు కూడా చాలా చక్కని రోడ్లు వస్తున్నాయి. రాయపూర్కి కానీ ఇవి రోడ్లు వచ్చేసాయి. దీనివల్ల చాలా వరకు మీరు చూస్తే గ్రీన్ ఫీల్డ్ రోడ్లు కూడా వచ్చాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, రాబోయే రోజుల్లో గిరిజన ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్క మహిళ టూరిజాన్ని ప్రమోట్ చేసే పరిస్థితి రావాలి. నీకు నచ్చిన మాట సోషల్ మీడియాలో పెట్టు, మంచి మాటలన్నీ పెట్టు. అది చూసి 10 మంది మారితే నువ్వు దేశానికి అభివృద్ధి చేసిన దాని అవుతావు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఇంకొక వారం రోజులు, 7 రోజులు సోషల్ మీడియాలో మారు మ్రోగాలి. నేను నా దేశం, నేనేం చేస్తాను, మా ప్రాంతంలో ఏం జరుగుతా ఉంది, నేను ఎట్లా అభివృద్ధిలో భాగస్వామిని అవుతాను, 2047కి నేను ఏ విధంగా గుర్తుండే పనులు చేస్తానో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.